నమస్కారం వాజీవార్తలకి స్వాగతం. జిల్లాలో కొనసాగుతున్న కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రైల్వే లైన్లు మరియు జాతీయ రహదారుల భూసేకరణ పురోగతిపై జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో కలెక్టరేట్లో సమగ్ర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల వారీగా పెండింగ్లో ఉన్న అంశాలను పరిశీలించిన కలెక్టర్ నిర్దేశించిన గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి ఇప్పటికే 2712.51 ఎకరాలు సేకరణ పూర్తయిందని, ఇతర పెండింగ్లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. తోటపల్లి తారకరామ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులపై సమీక్షించారు. తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టు విషయంలో మిగిలి ఉన్న 204.53 ఎకరాల భూసేకరణ యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేయాలని, సాగునీటి పనులకు ఎటువంటి ఆటంకం కలగకూడదని స్పష్టం చేశారు. రైల్వే ప్రాజెక్టుల పురోగతిని వివరిస్తూ విజయనగరం సంబల్పూర్ 3 లైన్ పనులను సంబంధించిన వారంలోగా విత్ డ్రావల్ ప్రాజెక్టులను సమర్పించాలని ఆర్డీఓను ఆదేశించారు. మూడు 25 ఎకరాల అవార్డ్స్ అప్రూవ్ అయిపోయి పేమెంట్ పెండింగ్ ఉంది. అది కూడా ఈ సిఎఫ్ఎంఎస్ లో చేయడం లేదు, ఎందుకంటే మనకు దాంట్లో డబ్బులు లేవు కాబట్టి ఐఐటి కింద అప్రూవ్ చేసి ఒక 25 ఎకరాలు ఉంది. ఓకే, ఇప్పుడు 23 ఎకరాలు మీరు చూసుకొని ఇచ్చారంటే 23.54 ఎకరాలు ఉంది కదా. అది ఫీల్డ్ వర్క్ మనకి ఇప్పుడు అర్జెంట్ గా రిక్వైర్మెంట్ ఉండేది ఇచ్చారా? రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీఆర్ దామోదర్ వారి ఉత్తర్వుల మేరకు జిల్లాలోని ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి జిల్లాలో మెగా కార్టెరెంట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్ వజ్రప్రహార్ అనే భాగంగా ప్రజల రక్షణ, భద్రత, నేరాల నియంత్రణ, గంజాయి నిర్మూలన, అనుమానిత వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడమే లక్ష్యంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ పి సమీలత మాట్లాడుతూ, జిల్లా ఎస్పీఆర్ దామోదర్ ఆదేశాల మేరకు విజయనగరం డీఎస్పీఆర్ గోవిందరావు ఆధ్వర్యంలో విజయనగరం సబ్ డివిజన్ పరిధిలోని వైడవపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జొన్నగొడ్డి ప్రాంతంలో 150 మంది పోలీసు అధికారులు, సిబ్బంది, ఈగల్ టీం అధికారులు మరియు సభ్యులతో బృందాలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల రక్షణ, భద్రత, నేరాలు నియంత్రణ, గంజాయి నిర్మూలన, అనుమతి వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడమే లక్ష్యంగా సుమారు 100 ఇండ్లలోనూ బహిరంగ ప్రదేశాల్లోనూ ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. జొన్నగుడ్డి ప్రాంతంలో అన్ని ఇండ్లలో ఆకస్మికంగా సోదాలు నిర్వహించి అపరిచితుల వ్యక్తుల వివరాలను సేకరించి వారి వేలిముద్రలను ఎంఎన్ఎస్డి పరికరాలతో తనిఖీలు చేశామన్నారు. అదేవిధంగా వారి వద్ద నుంచి లభించిన వాహనాల రికార్డులను పరిశీలించి రికార్డులు సక్రమంగా లేని 22 ద్విచక్ర వాహనాలను తదుపరి చర్యల నిమిత్తం పోలీస్ స్టేషన్కు తరలించామన్నారు. అనుమానిత వ్యక్తులు పారిపోయేందుకు అవకాశం ఉన్న మార్గాలను ముందుగానే గుర్తించి ఆయా మార్గాలను పోలీసు బృందాలతో ముందుగా దిగ్బంధనం చేశామన్నారు. రాబోయే రోజుల్లో ఆపరేషన్ వజ్ర ప్రహార్ భాగంగా ఇదే తరహాలో జిల్లాలో తరచూ మరికొన్ని ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ఆకస్మికంగా చేపట్టనున్నారు. జిల్లా ఎస్పీఆర్ దామోదర్ సూచనలు, ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్లో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బందితో సంబంధిత ఇన్ఛార్జ్ అధికారులు మమేకమై కార్డన్ అండ్ సెర్చ్ ఉద్దేశాన్ని, ఈ ఆపరేషన్లో అధికారులు, సిబ్బంది నిర్వహించాల్సిన విధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను, చర్యలను వివరించి ప్రజలెవరితో దురుసుగా వ్యవహరించవద్దని దిశానిర్దేశం చేశారు. ఏరియాని చెప్పడం జరిగిందనమాట. అందుకని మేము వీళ్ళందరికీ అంటే వీళ్ళలో ఇది తీసుకురావాలి. మేము పోలీసులందరూ మా దగ్గర అవైలబుల్గానే ఉంటారు, మాతో వచ్చి మాట్లాడతారు. ఎప్పుడైనా ఇలాంటిది ఏదైనా ఉంటే మేము పోలీసులకి చెప్పొచ్చు అనే ఒక ఇది క్రియేట్ చేయడానికి మేము ఈ ఏరియాకి రావడం జరిగింది. వాళ్ళందరికీ మేము షేర్ చేయడం జరిగింది. ఎలాంటి గాంజా యూసేజ్ ఉన్నా లేకపోతే పలానా వాళ్ళు తెస్తున్నారు అన్నా కూడా వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా మేము వాళ్ళతో మాట్లాడడం జరిగింది. యాక్చువల్గా అయితే ఎవరి దగ్గర కానీ మనకి ఈవెన్ మినిమం క్వాంటిటీలో గాంజా దొరకలేదు. బట్ స్టిల్ ఈ ఏరియాలో అప్పుడప్పుడు గాంజా అంటే పిల్లలు తాగుతారు అని తెలిసింది కాబట్టి మనం ఏరియాలో చేయడం జరిగింది. అలాగే వెహికల్స్ చెక్ చేసాము. 22 వెహికల్స్ సీజ్ చేసాము. మనం అనుమానితులు లేరు, కాకపోతే మనకి షీటర్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళని కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇందులో అంటే టోటల్గా 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్లో 3 జైల్లో ఉన్నారు, మిగతా వాళ్ళని చెక్ చేయడం జరిగింది. ప్రెజెంట్లో ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఏపీ ఎన్జీఓఎస్ విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో విజయనగరం రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మహిళలు క్రీడాకారులను
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పద్మజ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జీవన్ రాణి జెండా ఊపి క్రీడాకారులను ప్రారంభించారు. ఈ క్రీడా పోటీల్లో పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ, వివిధ శాఖలకు సంబంధించిన మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ క్రీడా పోటీల్లో భాగంగా ఖోఖో, రన్నింగ్, మ్యూజికల్ చైర్, సింగింగ్, టెగాఫోర్ క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా విచ్చేసిన డాక్టర్ జీవన్ రాణి, డాక్టర్ పద్మజ మాట్లాడుతూ ప్రతి రంగంలో మహిళలు పురుషులకు ధీటుగా పోటీపడి పని చేస్తున్నారన్నారు. అటువంటి మహిళా ఉద్యోగులకు ఆట విడుపుగా క్రీడలను మహిళా దినోత్సవం రోజున నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మహిళా హక్కులు కాపాడడం కోసం పలు చట్టాలు వస్తున్నాయి. ఆ చట్టాలను మహిళా ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. దినోత్సవ సందర్భంగా ఏపీ ఎన్జీఓస్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరగాలని, తర్వాత అందరు మహిళలకు పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, మా మహిళలు అన్ని రంగాల్లోనూ ముందంజ వేస్తూ, అంటే ఈవెన్ మేల్ ప్రిడామినెంట్ ఏరియాస్లో కూడా చాలా చక్కగా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారండి. సో మా తరఫున ఈరోజు అందరికీ మహిళా ఎంపవర్మెంట్కి, శక్తికి కంగ్రాచులేట్ చేస్తూ ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నాను. ప్రతి రంగంలో కూడా మహిళ చేయలేనిదనేది ఏమీ లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళు ఏ విధంగా దూసుకు వెళ్ళి వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించాలన్న నేపథ్యంలో ప్రతి మహిళ కూడా ముందు ఉంటుందండి. ఈ నేపథ్యంలో వాళ్ళ శక్తి సామర్థ్యాలన్నీ కూడా బయటపెట్టి వాళ్ళకి సపోర్ట్గా నిలబెట్టి వాళ్ళకి హెల్ప్ చేసే మా మేల్ జెండర్ కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల ముందు గత 2 రోజులుగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 3వ రోజు చేరుకుంది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విజయనగరం మున్సిపల్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జగన్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు వేతనాలు పెంచాలి, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు చెల్లించాలన్నారు. అదేవిధంగా ప్రజలు ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్న కార్మికులను పనిముట్లు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు అందించవలసిన రక్షణ పరికరాలను ప్రభుత్వం అందించలేదన్నారు. మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల చాలా మొద్దు నిద్రని ప్రదర్శిస్తుంది. ఇచ్చిన హామీలకు ఒక్కదానికి కూడా జీవో ఇవ్వలేదు. సరికదా మున్సిపల్ కార్మికులు మరింత బానిసలు చేసే విధంగా మున్సిపాలిటీలో థర్డ్ పార్టీ విధానాన్ని, వర్కౌట్ సోర్సింగ్ విధానాన్ని బలవంతంగా రుద్దుతున్నారు. ఇప్పుడు ఆప్కాస్ కార్మికుల్ని 60 సంవత్సరాలు దాటైన కారణంతో రిటైర్ చేస్తున్నారు. వాళ్ళకి కనీసం ఒక పైసా కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వడం లేదు. మీరు 5 లక్షల రూపాయలైనా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వండి, లేదంటే కనీసం ఆ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వండి అని చెప్పేసి మేము సిఐటియుగా అడుగుతున్నాం. అదేవిధంగా ఆయనకి ఆప్కాస్లో ఉద్యోగాన్ని నమోదు చేయడంతో రిటైర్ అయిన తర్వాత వృద్ధాప్య పెన్షన్ రావడం లేదు, వికలాంగ పెన్షన్ రావడం లేదు, లేదంటే వితంతు అయితే వితంతు పెన్షన్ రాకుండా ఈరోజు ఆ కుటుంబాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు నెట్టవేయబడుతున్నాయి. కాబట్టి మీరు చిన్న ప్రయత్నం, ఉద్యోగం అనే పదాన్ని తొలగించి రిటైర్మెంట్ సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళందరికీ కూడా పెన్షన్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రక్తాన్ని దానం చేసి ప్రాణదాతలు కావాలని ఎస్పీ సౌమిలత అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా దిశ పోలీస్ స్టేషన్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని ఏఎస్పీ ప్రారంభించారు. రక్తదాన శిబిరానికి విశేషమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారతను తెలియజేసే విధంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. తమ సిబ్బంది రక్తాన్ని దానం చేసి వారి దాతృత్వాన్ని చాటుకున్నారన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. రక్తదాన శిబిరానికి సహకరించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈ వారం అంతా కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా దీన్ని తీసుకొని డే బిఫోర్ ఎస్టర్డే 2 టౌన్లో కూడా చేసి 47 యూనిట్స్ అందించడం జరిగింది. అలాగే ఈరోజు కూడా ఇక్కడ దిశ స్టేషన్లోని బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు. ఈ విధంగా ఈరోజు మహిళలు కూడా కొంతమంది డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్ వాళ్ళు కూడా వచ్చి ఇవ్వడం జరిగింది. ఇదంతా చాలా శుభ పరిణామము. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఇలాంటి మంచి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. డిపార్ట్మెంట్ వాళ్ళు నిత్యం పనిలోని తలములకలై ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ముందుకొచ్చి ఈవెన్ స్టాఫ్ కూడా వచ్చి డొనేట్ చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీసులో మేము వారోత్సవాలు కండక్ట్ చేస్తున్నాము. మహిళా దినోత్సవం సందర్భించి వారోత్సవాలు. ఈ వారోత్సవాల్లో భాగంగా రకరకాల ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్స్లో డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, లేదా హెడ్ క్వార్టర్లో మెడికల్ క్యాంప్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి మెడికల్ క్యాంప్స్ కానీ, అలాగే కాంపిటీషన్స్, రకరకాల కాంపిటీషన్స్, ర్యాలీస్ ఇలాంటివి కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు దానిలో భాగంగా విమెన్ పోలీస్ స్టేషన్లో మేము బ్లడ్ బ్యాంక్కి మన రెడ్ క్రాస్కి సంబంధించి వాళ్ళ నేతృత్వంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో మా వాళ్ళతో పాటు బయట వాళ్ళు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మహిళలే శివశక్తి స్వరూపులని బ్రహ్మకుమారి సేవా కేంద్రాల ఉమ్మడి విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ రాజయోగిని బీకే అన్నపూర్ణ అన్నారు. విజయనగరం పట్టణంలోని కంటోన్మెంట్లో ఉన్న బ్రహ్మకుమారి సేవా కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వందే మాత్రం గోల్డ్ ఏజ్ భారత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో మహిళలకు అత్యున్నతమైనటువంటి స్థానం ఉందన్నారు. పరమాత్మ శివుడు బ్రహ్మకుమారి సంస్థను 1937వ సంవత్సరంలో ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా మహిళలను ముందుంచి నడిపిస్తున్నారన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఆధ్యాత్మిక రంగంలోనూ మహిళలు ముందున్నారు. రాజయోగ మెడిటేషన్లో మహిళలు ఆత్మిక శక్తిని పొంది వారి రంగాల్లో మరింత రాణించవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ జీవన్ రాణి, సత్య మంగవేణి, జేఎన్టీయూ రిటైర్డ్ ప్రిన్సిపల్ జి సరస్వతి తదితరులు పాల్గొన్నారు. భుజాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న వస్తువులు అవి హింస కాదు, పాజిటివ్గా ఉంటుంది అన్నది చూపించడానికి స్వర్ణిమ భారత్ కావాలంటే హింస ద్వారా కాదు, అహింస మార్గంగానే సాధించగలము అని భగవంతుడు ఈ ఏడాది ఈ థీమ్ని ఇచ్చారు. ఏంటంటే స్వర్ణిమ భారతదేశం వచ్చేది వందే మాతరం చేస్తేనే అని. అందుకని ఆ దిశగా గత 90 ఏళ్ళుగా అడుగులు వేస్తూ వెళుతూ ఉన్నాము. బాధ అనండి, సంతోషం అనండి, ఇష్యూస్ అనండి, ప్రాబ్లమ్స్ అనండి, ఏమున్నా సరే తన లెవెల్లో తను ఏ విధంగా క్లియర్ చేయాలి అని ఆలోచిస్తుందే తప్ప ఆ ఆలోచనకి ఫుల్ స్టాప్ అనేది ఉండదు. ఈ చేసే నేపథ్యంలో తన అంతర్మదనం చాలా ఉంటుంది. ఆ అంతర్మదనంలో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ తను చేయవలసిన నిబద్ధతతో చేయవలసిన పనులు, తన బాధ్యతలు ఇవన్నీ కూడా చాలా సానుకూలంగా బయట వాళ్ళకి, అంటే తను చేయాల్సిన వాళ్ళందరికీ తను చేసేస్తుంది, కానీ తనకు మాత్రం తను ఏం చేసుకోదు. గ్రామ సచివాలయ పరిధిలో ఉన్న సర్వేలకు పే స్కేల్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టరేట్ ఎదుట వారంతా ఆందోళన పట్టుపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసి నినదించారు. ఈ సందర్భంగా సర్వేల సంఘం నాయకులు మాట్లాడుతూ సచివాలయంలోని గ్రామ పరిధిలో ఉన్న, పట్టణ పరిధిలో ఉన్న అన్ని రకాల సేవలను ప్రజలకు అందజేస్తున్నామని అన్నారు. మాతో పనిచేసే వారందరికీ జీతాలు పెంచారని, తమకు మాత్రం పే కమిషన్ అమలు చేయలేదన్నారు. తక్షణమే తమకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వానికి తమంతా వ్యతిరేకం ఏమీ కాదని, తమ సమస్యపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కారం చేయాలని కోరారు. కూడా ప్రమోషన్ ఛానల్ బేసిక్ పే అనేది క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు జాయిన్ అయిన మా సర్వేలకి ఎటువంటి ప్రమోషన్ ఛానల్ కానీ బేసిక్ పే కానీ నిర్ణయించలేదు. దానికోసం అని చెప్పేసి అలాగే మాకు టెక్నికల్గా మాతో వర్కులు చేయించుకుంటున్నారు. రోవర్ అని, క్యూజిఎస్ అని ఇలాంటి వర్కులు అన్నీ చేయించుకుంటున్నారు.
కానీ మాకు ఎటువంటి టెక్నికల్ పే స్కేల్ అనేది ఇవ్వలేదని దానికోసమని మేము ఫైట్ చేస్తున్నామండి. ఆ టెక్నికల్ పే స్కేల్ కోసం బేసిక్ పే గురించి అడుగుతున్నామని చెప్పేసి మమ్మల్ని అర్ధాంతరంగా సస్పెండ్లు అనేది చేస్తున్నారు. ప్రతి మండలం నుంచి జిల్లాల నుంచి ఇద్దరిని, అలాగే మన స్టేట్ నుంచి కూడా ప్రతి ఒక్కరి జిల్లా నుంచి ఒక ఇద్దరిని సస్పెండ్ చేయడం జరుగుతుంది. దానికోసమనే ఎందుకు చేస్తున్నారు, ఏ కారణంతో చేస్తున్నారు అనే దానికి కూడా రీజన్ లేకుండా చేసేస్తున్నారు. ప్రభుత్వానికి మేము ఎటువంటి వ్యతిరేకత మేము చూపించట్లేదు. ఇప్పుడు దాకా చెప్పిన ఏ పనైనా కూడా మా ఇంట్లో వాళ్ళు చచ్చిపోతున్నా, మా తోటి ఉద్యోగులు చచ్చిపోతున్నా, మా ఇంట్లో అనేక ఆర్థిక సమస్యలు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా కూడా ఒక్కరోజు ఎటువంటి బిల్లు రీసర్వే ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీసర్వే బిల్లు కూడా ఇవ్వకపోయినా కూడా మా సొంత డబ్బులతో, మా సొంత ఖర్చులతో, మా ఆయాస ప్రయాసాలతో మేము నిలబడి మేము ముందుకు వస్తుంటే ఈరోజు మా డిపార్ట్మెంట్ మాకు ఇచ్చిన సత్కారం సస్పెన్షన్స్ అండి. సస్పెన్షన్స్తో పాటు ప్రతి ఒక్క డిపార్ట్మెంటు వాళ్ళ పే స్కేల్ 30,000 పైచీలకు పెడుతుంటే ఎంత కష్టపడి ఒక డిపార్ట్మెంట్ పెద్ద అంటాడు, మీరు నాన్ ఐటీఐ కదా మీకు ఎందుకు ఇవ్వాలి అంటారు, కానీ చెప్పే పని అంతా ఐటీఐ పనే, చెప్పే పని అంతా టెక్నికల్ పనే. ఇంత టెక్నికల్ పని చేస్తూ ఇంత దారుణమైన స్థితిలో మాతో పని చేయించుకుంటూ డబ్బుల విషయం దగ్గరికి వచ్చేసరికి ఇది మాకు ఇచ్చిన బేసిక్ పే అండి 25,200 రూపాయలు. ఇది మీరు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత, నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. ఎల్ఎల్ఆర్ డ్రైవింగ్ లైసెన్సులు, డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లకు ఆటోమేషన్ పేరుతో మారుతి సుజుకి ఇలాంటి ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడం దారుణమని ఏఐఎఫ్టియు నాయకులు గణేష్ పాండా ఆరోపించారు. రవాణా శాఖ కార్యాలయం ఎదుట ఈరోజు విజయదుర్గ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమక్షంలో చేసుకున్న ఒప్పందాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐఎఫ్టియు అధ్యక్ష కార్యదర్శులు రెడ్డి నారాయణరావు, అప్పలరాజు రెడ్డి మాట్లాడుతూ ఎల్ఎల్ఆర్ లైసెన్సులు ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. రవాణా శాఖ అధికారులు ముందుగా పైలట్ ప్రాజెక్టుగా విజయనగరం, అనకాపల్లి, ఏలూరు, ఒంగోలు జిల్లాలో అమలు చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. అదేవిధంగా గతంలో వేదాంత మల్టీనేషనల్ కంపెనీకి ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్లో ఆనాటి నుండి నేటి వరకు వేలాది రూపాయలు అధిక ఫీజుల్లో వసూలు చేశారని మండిపడ్డారు. ఎల్ఎల్ఆర్లు అన్నింటినీ కూడా ఈరోజు ప్రైవేట్ లైసెన్స్ అన్నింటినీ కూడా మారుతి సుజుకి అనే ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చి మరి కట్టబెట్టి తద్వారా మరి లైసెన్సులు ఇవ్వడానికి నిరుద్యోగులు కానీ యువతలు కానీ అనేక మంది ఇబ్బందుల పడే పరిస్థితి ఉంది. ఇది వెంటనే తక్షణం నిలుపుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎల్ఎల్ఆర్ లైసెన్సులు ప్రైవేట్ సెంటర్కి ఇవ్వాలని నిర్ణయం చేశారో దాన్ని వెంటనే విరమించుకోవాలని, లేకపోతే మాత్రం భవిష్యత్తులో ఈ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బంధువులు కానీ ధర్నాలు నిరసనగా తెలియజేసి భవిష్యత్ పోరాటంలో ఉధృతం చేస్తాం. ఆఫీసులో లంచగొండితనం అయిపోయింది కనుక ఆయనకి చేస్తే ప్రైవేట్ చేస్తే లంచం మరి అడగరా అని చెప్పేసి ఒక దుర్దేశంతో పెట్టారు. కానీ ఎక్కడైతే ఈయన చెప్పిన మాట అయితే ఇంటికాడ ఎలాగా దూడితే ఇల్లు తగలపెట్టడం ఎలా జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే నిజంగా ఇక్కడే అక్రమం జరిగితే ఏదైతే నీ దగ్గర అన్ని మెషినరీ ఉంది, ఏసీబీ ఉంది, అన్ని ఇన్క్వైరీ చేయవచ్చు. కానీ ప్రైవేట్కి ఇవ్వాల్సిన అవసరం ఎటువంటి ప్రైవేట్కి ఇచ్చారంటే నీ సొంత కమిషన్ కోసము, నీవు లంచగొండితనం కోసము, నీ డబ్బు సంపాదించడం కోసం తప్ప రెండు కాదు. అందుచేత మొత్తం మేము అందరికంటే బాబు ప్రైవేట్ కొనవద్దు, ఈ లైసెన్సులు కానీ ఈ అన్ని ప్రైవేట్ చేయవద్దు, ఇవన్నీ గవర్నర్ రంగంలో నడాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఫేస్బుక్తో పరిచయం పెంచుకొని తీయగా మాట్లాడుతూ ఒక వ్యక్తిని హనీ ట్రాప్ ఉచ్చులోకి దింపి విజయనగరం జిల్లా జామి మండలం అలమండ సంత వద్ద రప్పించి ఒక పథకం ప్రకారం అతన్ని బెదిరించి దాడి చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో బలవంతంగా అతడి మెడలో బంగారు చైన్ దోచుకొని పోయిన కేసులో ఒక మహిళతో సహా 4 నిందితులను అరెస్ట్ చేసినట్లు అదనపు ఎస్పీ సౌమ్యలత తెలిపారు. వారి వద్ద నుండి బంగారు చైన్, మొబైల్ ఫోను, ఒక పల్సర్ బైక్ను రికవరీ చేసినట్లు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ పి సౌమ్యలత మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పురుషోత్తమపురానికి చెందిన భార్య, భర్త అయిన A2గా పాండ్రంకి ఉష, A1గా పాండ్రంకి కిరణ్ సోషల్ మీడియాతో ప్రొఫైల్స్ని పరిశీలించి ఎంపిక చేసుకున్న కొంతమంది వ్యక్తులకు మెసేజ్లు చేస్తూ వారితో తీయగా మాట్లాడుతూ హనీ ట్రాప్కు పాల్పడేవారన్నారు. A1గా పాండ్రంకి కిరణ్ స్వయంగా దగ్గరుండి తన భార్య అయిన పాండ్రంకి ఉషాతో వాట్సాప్ కాల్స్ మాట్లాడించేవారు. ఇదే తరహాలో భీమిలికి చెందిన వెలవల్లి సాయి రమేష్ అనే వ్యక్తి ఫేస్బుక్తో పరిచయం చేసుకొని అతడితో వాట్సాప్ కాల్స్, చాట్స్ చేస్తూ అతన్ని కలిసేందుకు ఫిబ్రవరి 14న జామి మండలం అలమండ సంత వద్దకు రావాలని కోరారన్నారు.
ఫేస్బుక్లో పరిచయం అయిన ఒక అమ్మాయి పిలిస్తే ఆయన అలమండ సంతకి రమ్మంటే ఆయన వచ్చారనమాట. వస్తే అక్కడ ఒక 2 కాపు కాసి ఆయన్ని కొట్టి ఆయన మెడలో ఉన్న బంగారం చైన్ లాక్కెళ్ళడం జరిగింది. దాంతోపాటు ఆయన్ని డబ్బులు డిమాండ్ చేయడం కూడా జరిగింది. అయితే ఈయన ఏంటంటే నేను ఫేస్బుక్లో పిలిస్తే నేను వెళ్ళాను అని ఇంట్లో తెలిస్తే మళ్ళీ ఏమవుతుందో అని మనకు ఆయన ఇనీషియల్గా కంప్లైంట్ ఇవ్వలేదు. ఆ తర్వాత మొన్న 3వ తారీఖున వచ్చి మనకు కంప్లైంట్ ఇచ్చారు. మనం ఆ ఫేస్బుక్ ఈయన మాట్లాడిన చాట్స్ అవన్నీ వెరిఫై చేసుకొని మనం బ్యాక్కి వెళ్తే మనకి అర్థమైంది ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కలిపి ఈయన్ని ప్రలోభ పెట్టి ఆ మెసేజెస్ అవి పెట్టి ఆయన్ని ట్రాప్ చేశారనమాట. వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడంటే ఈ అమ్మాయితో మెసేజెస్ ఆయనే పెట్టిస్తాడు. అల్మండ్లో పట్టుకొని ఈయన కొట్టడం, ఈయన మెడలో ఉన్న చైన్ అది లాక్కెళ్ళడం ఇవన్నీ చేశారు. మహిళా సాధికారత వారోత్సవంలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఈరోజు విజయనగరం మున్సిపల్ ఆఫీస్ జంక్షన్ వద్ద రాజీవ్ స్టేడియం వద్ద విజయనగరం 2వ పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో హెబ్రాన్ పాఠశాల విద్యార్థులచే మహిళా సాధికారతను ప్రోత్సహించే విధంగా ప్రత్యేక బ్యాండ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీఆర్ దామోదర్ ఒక పర్యటనలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా సాధికారత వారోత్సవంలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారతను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రత్యేకంగా బ్యాండ్ షో కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. బ్యాండ్ బృందం ఆకట్టుకునే సంగీత ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకులను అలరించింది. మహిళల గౌరవం, భద్రత, సమానత్వం గురించి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని జిల్లా ఎస్పీ తెలిపారు. పార్తిపురం డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మణరావు తెలిపారు. నిలవడి యాత్ర 8వ తారీఖు ఆదివారం, 9వ తారీఖు వరకు సోమవారం, 10వ తారీఖు మంగళవారం 3 రోజుల్లో పార్తిపురం నుంచి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసి ఈ యాత్రకు కేవలం ఎక్కువగా భక్తులు తాకిడి పెరుగుతుందనే మరో 8 బస్సుల వరకు వేసే అవకాశం ఉందని మేనేజర్ తెలిపారు. ముఖ్యంగా టికెట్ ధర సుమారు 60 రూపాయలు మాత్రమే. ఈ యాత్రకు ఎటువంటి స్త్రీ శక్తి పథకం వర్తింపు చేయదని డిపో మేనేజర్ తెలియజేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భక్తులందరూ తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలన్నారు. నీలావడి అగ్నిగంగమ్మ జాతరకు సంబంధించి ఈ ఆదివారం అంటే 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీన పార్వతీపురం డిపో దగ్గర నుంచి రోజుకు 3 బస్సులు చొప్పున కనీసం నడుపుతున్నామండి. ఒకవేళ కనుక రద్దీ ఎక్కువ ఉంటే బస్సుల సంఖ్య పెంచుతాము. మంగళవారం అనేది రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజు 5 నుంచి 8 బస్సులు పెంచి ఆపరేట్ చేస్తాము. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి భవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఉన్న ప్రాధాన్యత గురించి వివరించారు. మహిళలు కుటుంబ, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారికి సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళలపై జరుగుతున్న వివక్షను నివారించేందుకు సమాజం మొత్తం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే మహిళా విద్య, ఆరోగ్యం, స్వయం ఉపాధి మరియు భద్రతపై ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి కూడా వివరించారు. ప్రతి మహిళా శక్తి యాప్ను వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా న్యాయశాఖ సిబ్బంది వక్తృత్వ పోటీలు మరియు పాటల పోటీలను నిర్వహించారు. అందరితోని మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందండి. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ తెలిసినట్టే మహిళా సాధికారత అంటున్నారు, కానీ మా స్టాఫ్ చాలా చక్కగా వర్క్ చేస్తారండి. మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎంతో పేషెన్స్గా, ఓపిక్గా పనిచేస్తారు. ఎన్ని అవర్స్ అన్నా ఉంటారు. అట్ ద సేమ్ టైం మేము కూడా రిమోట్ ప్లేస్లో ఉన్నారని మా స్టాఫ్ సెక్యూరిటీ
5:30కి వర్క్ వైండప్ చేసి పంపించడం జరుగుతుంది. కానీ ఓపిక సహనం అనేటప్పటికి మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకి ఎక్కువ. దానికి ముఖ్యంగా మా మహిళల్ని ఈరోజు చూశారు కదా, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కానీ వాళ్ళకి వర్క్ చేసే విధానం కానీ అంతా చక్కగా ఉంటుంది. అందుకనే ముఖ్యంగా మా ఆఫీస్ సబార్డినేట్స్ కానీ మసాజీస్ కానీ మా మీనియల్ స్టాఫ్ని ఈరోజు మేము సత్కరించుకోవడం జరిగిందండి. వాళ్ళు అన్నీ నేర్చుకొని ఏ విధంగా మెలుగుతున్నారో అది మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ శక్తి యాప్ ఒకటి లాంచ్ చేయడం జరిగింది. యాప్ ద్వారా కూడా వీళ్ళు ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఎక్కడ నైట్ టైం కానీ ఐసోలేటెడ్ ప్రదేశాల్లో తిరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు ఈ యాప్ యూటిలైజ్ చేయడం జరుగుతుందండి. మహిళలు అన్ని రంగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని మహిళా సాధికారత పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు అందరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా ఏపీ ఎన్జీఓ మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ మహిళల ఆటల పోటీలు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలు 100 మీటర్లు, 200 మీటర్లు పరుగు పందాలు, టగ్ ఆఫ్ వార్, షాట్ పుట్ మొదలైన పోటీలకు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు ఆత్మవిశ్వాసమే ఆయుధంగా కావాలని అన్నారు. మహిళలు భయం వీడి స్థిరమైన గొంతుతో తమ సమస్యలపై మాట్లాడాలని, అదే వారిని విజయ పథంలో నడిపిస్తుందని పేర్కొన్నారు. మహిళలు ఎక్కడైనా సరే టాయిలెట్స్ ఇబ్బంది పడుతూ ఉంటే చెప్పండి, శాంక్షన్స్ ఇమ్మీడియట్గా ఇస్తాం, ఈ నెలలోనే కంప్లీట్ చేయిస్తాం. ఎవరూ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే మీకున్నటువంటి సౌకర్యాల్లో మరిన్ని సౌకర్యాలు ఏమి చేయవచ్చు మన చేతిలో ఉన్నంత మేరకు మీరు ముందుకు వచ్చి అడిగితే అవన్నీ కూడా మీకు కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం. మనం అందరం కలిసి పనిచేద్దాం. మనం అందరం కూడా ఒక టీం. గుర్తుపెట్టుకోండి, మనం మన మన్యం జిల్లాని కేవలం అభివృద్ధి కార్యక్రమాల్లోనే కాదు, మహిళా ఎంపవర్మెంట్లో కూడా నంబర్ 1గా ఉంచాలని చెప్పి మీ అందరి సహకారంతో అది కూడా మనం సాధిస్తామని చెప్పి ఇప్పటికే మనం అన్ని రంగాల్లో కూడా టాప్లో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుపట్నంలో పోలీసులు భారీ ఎత్తున కార్టన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఆపరేషన్ వజ్రప్రహార్ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు స్వయంగా పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సాలూరుపట్నంలోని పెద్దవీధి, రెల్లివీధి ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల విక్రయాలు వాడకాన్ని అరికట్టడమే ఈ ఆపరేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం అన్నారు. పట్టణంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పోలీసులు అనుమానితులను వివరించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని సుమారు 40 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సుమారు 200 మంది స్థానికులను ఏకం చేసి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని పోలీసుల సమక్షంలో భారీ బహిరంగ ప్రతిజ్ఞ చేయించారు. ముఖ్యంగా యువత చెడు మార్గంలో వెళ్లకుండా పోలీసులు పిలుపునిచ్చారు. స్థానిక తోటపాలెం పరిధిలో గల ఆదిత్య మహిళా కళాశాలలో ఈరోజు గివ్ టు గైన్ అనే థీమ్తో 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గుర్తించి వారిని ఘనంగా సత్కరించడానికి ఆదిత్య మహిళా సాధికారత సెల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన విద్యా సంస్థల సెక్రటరీ కరస్పాండెంట్ సభను ఉద్దేశించి ప్రసంగించారు. సమాజాన్ని రూపొందించడం, మహిళా సాధికారత, విద్య మరియు నాయకత్వం యొక్క ప్రాముఖ్యతను ప్రముఖంగా తెలియజేశారు. వేడుకల్లో భాగంగా వివిధ రంగాలకు చెందిన అత్యుత్తమ కృషి చేసిన మహిళలను గుర్తించి సత్కరించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గాంధీ స్మారక నిధి సభ్యులందరికీ కూడా మా ధన్యవాదాలండి. అలాగే మాకింతటి అంటే మా వెనుకుండి కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్తోనే మేము ఈ ఉద్యోగాలన్నీ కూడా నిర్వహించగలుగుతున్నాము. అలాగే విద్యార్థులందరూ కూడా ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి రంగాల్లో స్థిరపడాలని కూడా మేము కోరుకుంటున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే
ఈ నేపథ్యంలో ఇంత ఘనంగా మన ఫిమేల్ జెండర్ డెవలప్మెంట్ గురించి ఒక అనాలిసిస్ చేసుకుని వాళ్ళు ఎంత డెవలప్ అయ్యారు, ఇంకా ఎంత చెయ్యాలి, ఎంత ఎఫర్ట్ పెట్టాలి, వాళ్ళని ఎలా పైకి తేవాలి అని ఆలోచించి ఫోర్సెస్ అన్నీ కూడా గవర్నమెంట్స్ కానీ మొత్తం ఎడ్యుకేషన్ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న ప్రతి సెక్టారు కూడా డిపార్ట్మెంటు కూడా వాళ్ళ సాయశక్తులా చేసి వర్కౌట్ చేసి ఇవన్నీ కూడా చాకౌట్ చేసి ఆడబిడ్డల్ని ముందుకు తీసుకొచ్చే నేపథ్యంలో వాళ్ళందరూ చేసిన సహాయ సహకారాలకి మా కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. ఈ పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండల కేంద్రంలో ధనకరి వీధిలో పాలకొండ డీఎస్పీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం కార్టన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. నిషేధిత మరియు మత్తు వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో నిల్వ లేదా సరఫరా చేయరాదని సూచించారు. అనుమతులు లేని పలు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సెర్చ్ ఆపరేషన్లో ఎల్విట్పేట సిఐ హరి, చినమరంగి సిఐ తిరుపతిరావు, పాల్కొండ డివిజన్లో పోలీస్ స్టేషన్ల సబ్ ఇన్స్పెక్టర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు. రకంగా జల్లెడ పట్టడం లాగా జరిగింది. అన్ని ఇళ్ళు కూడా చెక్ చేసాం. అనుమానంగా ఉన్న చోట కూడాను మనం ఒక ఇద్దరిని కానిస్టేబుల్ని అట్లా పెట్టి వాళ్ళతో కూడాను రిమైనింగ్ వాళ్ళని కూడా పిలిపించి చెక్ చేయడం కూడా జరుగుతూ ఉంది. మనం ఇప్పటి వరకు ఒక 40 మోటార్ సైకిల్ని అనాథరైజ్డ్గా రికార్డు సరిగ్గా లేనట్టుని కూడాను ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే కొన్ని చోట్ల లిక్కర్ కానీ లేదంటే ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏమున్నాయో అవి కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మాదక ద్రవ్యాలు అనేది ఎంత తొందరగా మన రాష్ట్రం నుంచి పారద్రోలి అలా డ్రగ్స్ రహిత సమాజాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. కాపుల పక్షపాతి కూటమి ప్రభుత్వమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి 87వ వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాథం, మరో కార్పొరేటర్ పి శ్రీని వరాహ నరసింహ పేర్కొన్నారు.
పందిమెట టీడీపీ కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు కాపుల వ్యతిరేకి అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. వంగవేటి మోహన్ రంగాతో అంబటి పోల్చుకోవడం పైన మండిపడ్డారు. కాపు కార్పొరేషన్ ద్వారా కాపులను అన్ని విధాలా ఆదుకున్న ఘనత చంద్రబాబుదేనని అన్నారు. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ఈ అంబటి రాంబాబు గారికి కన్ను మిన్ను తెలియకుండా తన మన భేదం లేకుండా విడిగా నోరుంది కదా అని నోటుకొచ్చినట్టుగా ఆయన మాట్లాడటం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారిని 51 రోజులు అరెస్ట్ చేస్తే ఎంతమంది తెలుగుదేశం నాయకులు ఇంటి మీద పడి ఆస్తులు ధ్వంసం చేశారే, మరి ఆ రోజు నీకేం నొప్పి కలగలేదా రాంబాబు గారు? ఆ రోజు మరి కాపు నాయకులు నీకు కనపడలేదా రాంబాబు గారు? మరి ఏమైందండి ఈరోజు? నీకు ఏదో ఒక 20 ఎకరాల స్థలం కోసం అని చెప్పేసి అది రీజనబుల్గానే ఉంటే నువ్వెందుకు భయపడతావు? నీకు భయం ఎందుకు? దాన్ని బేస్ చేసుకొని విడిగా నేను గాజువాకులో నువ్వు మాట్లాడడం కరెక్టా? ఒక్కసారి ఆలోచించండి. అంబటి రాంబాబు గారు నిన్న గాజువాకు వచ్చి ఏదో కాపులందరూ కూడా కాపులకు అన్యాయం జరుగుతుంది, నాకు అన్యాయం జరిగింది అనేది ఒక ఏడు పేడ్చి వెళ్ళడం జరిగింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కాపులను కించపరిచే విధంగా, దుర్బుసలాడే విధంగా వ్యవహరించి ఈరోజు కాపులు నాకు కాపు అని నాకు అన్యాయం జరిగిందని చెప్పడం జరుగుతుంది. కులాల మధ్య చిచ్చు పెట్టి ఏదో రాజకీయ లబ్ధి పొందాలని ఒక దురుద్దేశంతోనే ఇవన్నీ చేయడం జరుగుతుంది. అయితే నగరం నడిబొడ్డు మీద నాకు అన్యాయం జరిగింది, వచ్చి నాకు కార్యకర్తలు వచ్చి ఇబ్బంది పెట్టారని చెప్పేసి ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిని నువ్వు ఇష్టానుసారంగా వాగావు కాబట్టి పబ్లిక్ ప్రజలందరూ వచ్చి నీ మీద పడ్డారు తప్ప మా కార్యకర్తగా మా నాయకులుగా రాలేదు కదా. ఈవేళ మీకు ఉదాహరణకి సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉన్న టైంలో మరి నీ తాలూకా ఒక సన్నాసి వెళ్ళి ఆ ఇంటి దగ్గర గొడవ చేస్తే ఏమైనా యాక్షన్ తీసుకున్నారా మీరు? ఈ కేంద్ర పార్టీ కార్యాలయం పక్కనే డీజీపీ గారు ఆఫీస్ ఉంటారు. మరి ఆ రోజు మీ గోండాలు, మీ కార్యకర్తలు, మీ యదవులందరూ వెళ్ళి ఆ రోజు అద్దాలు పగలగొట్టి ఆ గేట్లు ఎరగొట్టి చేస్తే ఏమైనా చర్యలు తీసుకోవడం జరిగిందా? దేశ ఆర్థిక అభివృద్ధికి యువ జనాభా అత్యంత ఆవశ్యకమని ఏపీ ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ఆచార్య కేసీ రెడ్డి పేర్కొన్నారు. ఏయూ ఎకనామిక్స్ విభాగం సెమినార్ హాల్లో 2 రోజుల పాటు జరిగే ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ అసోసియేషన్ 42వ వార్షిక సదస్సును ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ ఆర్థిక అభివృద్ధి యువశక్తి అత్యంత కీలకమని, అందువల్ల ఈ శక్తి పెరగాలంటే మన రాష్ట్రంలో జనాభాను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గత కొంతకాలంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే విషయాన్ని ప్రస్తావించారని, వృద్ధ జనాభా పెరుగుతున్నందున ఆర్థిక అభివృద్ధి ఆశించినంతగా జరిగే అవకాశం ఉండదని అభిప్రాయపడ్డారు. India is going to be a potential source of economic growth, and his demographic dividend is going to be serving the cause of everyone in the country. When I say everyone, across the country, in a federal context, we say that demographic dividend need to capture the equality in terms of geographical location. We have today what is called north-south divide. We have north-west divide, north-east divide. There is a divide because, take for example Andhra Pradesh, the current fertility rate is 1.5 vis-a-vis for the country as a whole 2%, which means Andhra Pradesh, I think, saying that a family having 3 children will be. దురాక్రమణ యుద్ధాలను, స్త్రీలపై హింసను వ్యతిరేకిస్తూ మహిళా చేతన విశాఖ జిల్లా శాఖ అంతర్జాతీయ మహిళా దినోత్సవ ర్యాలీని నిర్వహించింది. జీవీఎంసీ గాంధీ పార్క్ నుండి చేపట్టిన ఈ ర్యాలీని ఉద్దేశించి మహిళా చేతన ప్రధాన కార్యదర్శి కె పద్మ మాట్లాడారు. దేశంలో మహిళలపై జరుగుతున్న హింసను ఖండించాలని పిలుపునిచ్చారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని, మహిళా చట్టాలను, సమాన పనికి సమాన వేతనాన్ని చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమెరికా ప్రత్యక్ష పరోక్ష జోక్యంతో జరుగుతున్న దురాక్రమణలను, యుద్ధాలను యావత్ ప్రపంచం ప్రజానికం ఖండించాలని పిలుపునిచ్చారు. చిన్న పిల్లలు, విద్యార్థులు, పసిపిల్లలు, తల్లి కడుపులో ఉన్న పిల్లలు అందరూ కూడా ఈవేళ యుద్ధానికి అల్లాడిపోతూ ప్రాణాలని వదులుతున్నారు. ఇన్ని రకాల యుద్ధాలలో మృతి చెందుతున్నటువంటి ఈ ప్రపంచ పౌరులందరికీ మేము ఈ సందర్భంగా సంతాపాన్ని ప్రకటిస్తున్నాము. ఇరాన్ మీద జరుగుతున్నటువంటి యుద్ధాన్ని, ఇజ్రాయెల్, అమెరికా కలిసి సాగిస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాము. యుద్ధాలకు అనుకూలంగా కొనసాగిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వ మౌనాన్ని మేము ఖండిస్తున్నాము. విశాఖపట్నంలో ఒక పసిపిల్ల ఆరిలోలోనో, గాజుబాకలోనో, మధురవాడలోనో ప్రతి ప్రాంతం నుంచి రిపోర్ట్ అవుతున్నటువంటి చిన్నపిల్లల హత్యోదంతాలు, వాటి వెనక జరిగిన అత్యాచారాలు, వీటన్నింటికీ వ్యతిరేకంగా మహిళలు మాట్లాడాలి. ఈసారి ఈ అంతర్జాతీయ మహిళా దీక్షా దినోత్సవాన్ని మేము యుద్ధాన్ని ఆపాలని, భారతదేశంలో మహిళల హక్కులు పరిరక్షించాలని, హింసని ఆపాలని, అలాగే ప్రత్యూష పరణానికి ఈ రోజు వరకు మనకు సమాధానం తెలియదు. ఆయేషా చచ్చిపోయింది, ఆమెని ఖననం చేసినటువంటి ఆ గోతిలోంచి మాకు మళ్ళీ ఇవ్వండి, ఆ ఎముకలన్నీ పట్టుకొని వెళ్ళి మేము పరీక్షించి అసలు నిందితులను పట్టుకుంటామని చెప్పి ఆ గోతిలోంచి ఎముకలు పట్టుకొని వెళ్ళిపోయారు. తిరిగి మళ్ళీ ఆ అస్థిపంజరాన్ని 16 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులకు అప్పచెప్పారు తప్పితే ఆయేషాని ఎవరు చంపారనే దాన్ని ప్రభుత్వం. ఏపీ మహిళా సమైక్య విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్క్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. మహిళలపై హింసను ఆపాలని, హక్కులను కాపాడాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ మహిళా సమైక్య జిల్లా నాయకురాలు అత్తిలి విమల మాట్లాడారు. 1910లో మహిళలు పోరాడి సాధించుకున్న హక్కులు ప్రస్తుత పాలకులు కాలరాస్తున్నారని, ఈ నేపథ్యంలో రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు, మహిళలపై హింసకు వ్యతిరేకంగా న్యాయమైన శాంతియుత సమాజం కోసం మహిళలంతా ఐక్య పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. డెన్మార్క్ రాజధాని కోపెన్హెగన్లో బట్టల పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది మహిళా కార్మికులు పని గంటల తగ్గింపు కోసం, ఓటు హక్కు కోసం, ఉద్యోగ భద్రత కోసం, ప్రసూతి సెలవుల కోసం రోడ్లకెక్కారు. శతాబ్ది కాలం పాటు పెద్ద ఎత్తున పోరాటాలు చేసినటువంటి ఫలితంగా ఆమెకి సోషలిస్టు నాయకురాలైనటువంటి క్లారా జట్కిన్ గారు ఆ యొక్క సభలకి సెమినార్లకి నాయకత్వం వహించి ఈరోజు ఇక్కడ మహిళలందరూ కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారంటే ఆనాడు ఆ కార్మికులు చేసుకునేటువంటి పోరాటాలని చెప్పి చాలా సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కానీ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గాలకు కానివ్వండి, ప్రభుత్వాలకు కానీ ఒక ఈవెంట్గా మారిపోయింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఒక ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు, కేక్ కటింగ్లతో సరిపెట్టేస్తున్నారు తప్పించి దాని చరిత్ర కానివ్వండి, దాని మూలాలు కానీ ఎవరు వెళ్ళలేనట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కార్మికులు పోరాడి ఏదైతే 8 గంటల పనిదినం కోసం, ప్రతి సెలవుల కోసం పోరాడారో హక్కులన్నీ కూడా నేడు ఉల్లంఘించబడుతున్నాయి. కాబట్టి మరలా మహిళలు పోరాడి సాధించుకున్నటువంటి శ్రామిక హక్కుల పోరాట దినంగా మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. దురదృష్టవశాత్తు ఏంటంటే ఏ హక్కుల కోసం అయితే పోరాడారో హక్కులు నేడు ఉల్లంఘించబడుతున్నాయి. అనేక చోట్ల పరిశ్రమల్లో కానివ్వండి, కార్ఖానాల్లో కానివ్వండి, బట్టల షాపులు, వివిధ ప్రాంతాల్లో మహిళలు పనిచేస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా నేటికి వివక్షత గురవుతున్నారు. 8 గంటలు పోయి 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు కూడా పనిదినం కలుగుతుంది. కాబట్టి న్యాయమైన సమాజం కోసం, హింస లేని సమాజం కోసం, అలాగే శాంతి మరియు భద్రత. సీతంధార గురుద్వార్ సాద్ సంగత్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న దిల్షా సింగ్ ఆనంద్ అక్రమాలకు పాల్పడుతున్నారని సిక్కు మైనార్టీ నాయకుడు సతీందర్ సింగ్ సేతి ఆరోపించారు. గురుద్వార్ ఆస్తులను, ఆదాయాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. 1 టౌన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అతని అక్రమాలకు సంబంధించి పూర్తి ఆధారాలు తన దగ్గర ఉన్నాయని, రాష్ట్ర మానవ వనరులు హోంమంత్రుల దృష్టికి తీసుకొని వెళ్తామని చెప్పారు. అప్పటికీ అతనిపై చర్యలు తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. మొత్తం డబ్బులు మాయ చేసేస్తున్నాడు, డైవర్షన్ చేస్తున్నాడు.
హీఈస్ డూయింగ్ గబన్ అంటే మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ అండ్ ఆయన గురుద్వారాకి ఉన్న ఇన్కమ్ అన్నీ ఆయన సొంత అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. 1967లో బ్యారెక్స్ ఎదురుగుండా ఒక బిల్డింగ్ ఉంది. ఆ పర్టికులర్ ల్యాండ్ ఒక లేడీ గురుద్వారాకి డొనేట్ చేసింది 1957లో. ఇది చూడండి, దిస్ ఇస్ 1957 డాక్యుమెంట్. గురుద్వారా అక్కడ స్టార్ట్ అయింది. 1981లో గవర్నమెంట్ మనకి ల్యాండ్ అలోకేట్ చేస్తుంది గురుద్వారాకి అని చెప్పింది. ఈయన 2015లో ప్రెసిడెంట్ అయ్యాడు. 2015 నుంచే ఈ రోజు వరకు మ్యానిపులేషన్ చేసి అలాగా 10 years నుంచి ఉన్నారు. యాక్చువల్గా టర్మ్ 2 years ఉండాలి. అందరికీ పోలీస్ ద్వారా దమాయించి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చూసి ఆయన కంటిన్యూ అవుతున్నాడు. ఆల్ ద 13 people అడ్రసెస్ ఉన్నాయి అండ్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇది చూడండి, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. SHO ఆల్సో ఆన్ 11/2 వీ హ్యావ్ గివన్ సేమ్ కంప్లైంట్ విత్ ఆల్ ద డాక్యుమెంట్స్. బట్ ఆల్రెడీ దగ్గర నెల అయిపోయింది. అబ్సల్యూట్. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమార్స్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ VJF ప్రెస్ క్లబ్లో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. నగర పోలీస్ కమిషనర్ శంకర్ ప్రతాప్ బాగ్చి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సతీమణి దివ్య, జిల్లా పర్యాటక శాఖ అధికారి మాధవి, బిగ్ బాస్ ఫేమ్ దమ్ము శ్రీజాలతో కలిసి విభిన్న రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న 30 మందికి ఇన్స్పైర్ ఉమెన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రౌడ్ ఆఫ్ వైజాగ్ అవార్డులతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమార్స్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం HB కాలనీ బ్రాంచ్ నిర్వాహకురాలు BK రామేశ్వరి మాట్లాడారు. జీవననామను నడిపించడం నుంచి విశ్వ వేదికలపై ప్రగతి ప్రణాళికలు రూపొందించే వరకు మహిళలు తమ నైపుణ్యాన్ని చాటుకుంటున్నారని అన్నారు. కాబట్టి ఇక్కడ కొంతమంది ఇవాళ మహిళా దినోత్సవం కదా, మగవాళ్ళ మనకి వెళ్తే ఎలా ఉంటుందని కూడా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈరోజు మీ అందరి స్వహస్తాలతోటి దానికి తార్కాణం మన శంఖపాత్ర బాగ్చి గారు, మన దాడి సత్యనారాయణ గారు, కందుల నాగరాజు గారు, మన గంట్ల శ్రీనిబాబు గారు, నాగరాజపట్నం గారు, వీళ్ళందరూ మీరందరూ దగ్గరుండి మహిళల యొక్క వాళ్ళకి సగౌరవంగా వాళ్ళని అభినందించడానికి ఇంత పెద్ద సభ ఎంతో మంది ఇచ్చేశారు. ఎందుకంటే మహిళకి ఎప్పుడు కూడా ఈ సృష్టి పైన భూమితోనే పోల్చారు, పురుషుణ్ణి ఆకాశంతో పోల్చారు. ఆధ్యాత్మిక పరంగా చెప్పాలంటే స్త్రీ శరీరం యొక్క పంచతత్వాల యొక్క పర్సంటేజ్ వేరు, పురుషుని యొక్క శరీరం యొక్క పంచతత్వాల పర్సంటేజ్ వేరు. పురుష అహంకారం అన్నా కానీ స్త్రీ అహంకారం లేదు. ఆకాశం ఎప్పుడు పైనే ఉంటుంది, భూమి ఎప్పుడు కింద ఉంటుంది. ఈ కింద భూమి మీదే ఎన్ని మంచి పక్షులు, పశువులు, అలాగే మనుషులు, అలాగే పుష్పాలు, చెట్లు, నదీ నదాలు, పర్వతాలు ఎన్ని ఉన్నాయి సుందరమైనవి. అందుకే కవులు సహితము పురుషులకి కాకుండా స్త్రీలకే ఎక్కువగా ప్రకృతితోటి వర్ణిస్తారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ విశాఖ జిల్లా నూరు భాషా సంక్షేమ సంఘం GVMC గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపింది. యుద్ధం వద్దు, శాంతే ముద్దు, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా CPI జిల్లా కార్యదర్శి SK రహమాన్ మాట్లాడారు. గల్ఫ్ దేశాల్లో చమురు నిక్షేపాలపై ఆధిపత్యం కోసం అమెరికా మిత్ర దేశాలతో కలిసి దాడులకు తెగబడుతుందంటూ మండిపడ్డారు. అమెరికా అనుసరించే సామ్రాజ్యవాద దురాక్రమణ పూరిత చర్యల కారణంగానే ప్రపంచ దేశాల్లో శాంతి కరువవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా ఇజ్రాయెల్ దాడులు ఆపాలి, కావాలి. ఇరాన్పై అమెరికా దాడులు అనేవి జరుగుతున్నాయి. ప్రధానంగా ఇరాన్లో ఇప్పటికీ 1000 మంది పైచిలుకు అనేది చనిపోయారు. ఇప్పుడు ఆ దేశ సుప్రీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా చంపేయడం జరిగింది. ఏదైతే ఉందో ఇజ్రాయెల్ మీద కూడా ఈరోజు దాడులు అనేవి చేసే పద్ధతిలో ముందుకు పోతుంటారు. ప్రధానంగా దీనివల్ల ప్రపంచ దేశాలంతా కూడా ఆర్థిక సంక్షోభం అనేది వస్తుంది. ఇప్పటికే గల్ఫ్ కంట్రీలో అమెరికా ఉన్న స్థావరాల నుంచి మరి ఇరాన్ మీద మరి ఏవైతే క్షిపణులు ఉన్నాయో దాన్ని వదిలి ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరానికి చెందిన రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ఆదివారం బీచ్ రోడ్లో పింక్ సఖీ సారీ వాక్ నిర్వహించనుంది. క్యాన్సర్ వ్యాధిపై మహిళలకు అవగాహన కలిగించేందుకు నిర్వహించనున్న ఈ వాక్ను విజయవంతం చేయాలని క్యాన్సర్ను జయించిన సినీ నటి గౌతమి కోరారు. ఈ మేరకు నగరంలోని ఒక హోటల్లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ఏడాది నిర్వహించిన మొదటి ఎడిషన్లో సుమారు 4000 మంది పాల్గొన్నారని చెప్పారు.
ఆదివారం నిర్వహించనున్న 2వ ఎడిషన్ వాక్లో అంతకు రెట్టింపు మహిళలు పాల్గొంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ను గుర్తించి తగిన చికిత్స పొందితే పూర్తిగా దాని నుంచి బయటపడవచ్చని అన్నారు. ఈ సమావేశంలో రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ అనంతరం గణపతి, వైస్ చైర్మన్ మీనాక్షి, అనంతరాములు పాల్గొన్నారు. 4,000 పైన మంది వచ్చారు, పాల్గొన్నారు. అంత ఉత్సాహం, అంత ఒక జాయ్, ఒక లవ్ ఫర్ లైఫ్, ఒక ఎనర్జీ, ఒక పాజిటివిటీ లాస్ట్ ఇయర్ చాలా అద్భుతంగా ఉండింది. అండ్ ఐ నో రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ టీం నాకు బాగా తెలుసు. లాస్ట్ ఇయర్ చేసిన దానిక ఒక 2 రెట్లు ఎక్కువ చేయబోతున్నారు ఈ ఏడాది. సో క్రౌడ్స్, జనాలు వస్తారు, అందరూ పాల్గొంటారు. అండ్ రేపు మనం చూడబోతున్న ఒక పాజిటివిటీ అండ్ ఒక ఎనర్జీ చాలా అద్భుతంగా ఉంటుంది. సో రండి, ప్లీజ్ టేక్ పార్ట్. అండ్ ఈ కాజ్ కోసం మాత్రం నడవకండి, మీకోసం నడవండి, మీ ఫ్యామిలీ కోసం నడవండి, మీ లవ్డ్ వన్స్ కోసం నడవండి, మీరు నిండుగా బ్రతకడం కోసం నడవండి. సో కమ్, బీ అ పార్ట్ ఆఫ్ థింగ్స్ సఖీ వాక్ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అండ్ లివ్ లైఫ్ టు ద ఫుల్. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.